ఆదికవి అయిన నన్నయ్యకు 100 ఏళ్లకు ముందే కరీంనగర్ జిల్లాలో అనగా ఆనాటి సబ్బినాడు మండలంలో వేములవాడ చాళుక్యులలో అగ్రగణ్యుడైన రెండవ అరికేసరి పరిపాలనా కాలంలో జినవల్లభునిచే తొలి తెలుగు కందపద్యాలు క్రీస్తు శకం 946లో రచింపబడినట్టుగా కురిక్యాల బొమ్మలమ్మ గుట్ట మీదున్న శిలాశాసనాల వల్ల తేటతెల్లమవుతోంది. మన దురదృష్టవశాత్తుగా ఇంతవరకు ఏ సాహిత్య చరిత్రకారుల దృష్టికి ఇది అందకపోవటం అత్యంత విచారకరమైన విషయం. కరీంనగర్ జగిత్యాల రహదారిలోని గంగాధర క్రాస్ రోడ్స్కు దగ్గరలోనున్న కురిక్యాల మీదుగా 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే దూరం నుండే కొండన్నపల్లిలోని బొమ్మలమ్మ గుట్ట మన కంటికి కనబడుతుంది. పచ్చపచ్చని పొలంగట్టు పక్కనున్న దారిలోంచి గుట్టను చేరుకోగానే అక్కడ పరిరక్షణ సమితి వేయించిన బోర్డు అగుపిస్తుంది. కొండపైకి వెళ్లటానికి మొదట్లో కొన్ని సిమెంటు మెట్లున్నా తర్వాత ఇరుకురాళ్ల మధ్యలోంచి దూరి పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా మరికొన్ని మెట్లు కనిపిస్తాయి. అవి కూడా ఎక్కి పైకి వెళ్తే కాస్త విశాలమైన ప్రాంతంలో సేద తీరవచ్చు. చుట్టూ కనిపించే ప్రకృతి రామణీయకతను పరిశీలించవచ్చు. అక్కడి నుంచి బొమ్మలమ్మ గుట్ట శిల్పాలను చేరుకోవాలంటే కాస్త సాహసంతో కూడిన కార్యమే. ఒక్కొక్కరు మాత్రమే జాగ్రత్తగా ఎక్కిపోవటానికి కొన్ని రాతిమెట్లు చెక్కబడ్డాయి. ఏమాత్రం జారినా ఎక్కడో లోయలోకి పడిపోయే ప్రమాదముంది. అందుకేనేమో పర్యాటకులు అధిక సంఖ్యలో వెళ్లి ఆ శిల్పాల కింది శాసనాల్ని దర్శించలేకపోతున్నారు. ప్రాంగ్నన్నయ్య కాలం నాటి ఇలాంటి అపూర్వ శాసనాల్ని ప్రభుత్వం కూడా పరిరక్షిస్తున్నట్టు సరైన కాపలా ఎక్కడా కానరాదు. అలా మెల్లగా మెట్లు ఎక్కి చూడగానే మన కంటికి మనోహరంగా చక్రేశ్వరి అనే యక్షిణీ దేవత కనిపిస్తుంది. ఈ విగ్రహానికి పైభాగాన భరతుడు, బాహుబలిమూర్తులు నాటి దిగంబర జైన సంస్కృతి ప్రతిబింబాలుగా ప్రత్యక్షమవుతాయి. యక్షిణి తమ కోరిన కోర్కెల్ని తీర్చే దేవతగా ఆనాటి ప్రజలు భావించి కొలిచేవారని ఒక గాథ వ్యాప్తిలో ఉంది. ఈ యక్షిణి 8 చేతులతో హిందువులు ఆరాధించి కొలిచే దుర్గామాతను పోలి ఉంటుంది. యక్షినికి ఇరువైపులా దిగంబర జైన తీర్థంకరులు అగుపిస్తుంటారు. ఈ శిల్పాల కింది భాగంలోనే అనల్పరీతిలో అడ్డంగా శిలాశాసనాలు దర్శనమిస్తాయి. సంస్కృత కన్నడ లిపిలోని ఆ శాసనాలలోనే కన్నడంలో విక్రమార్జున విజయాన్ని క్రీస్తు శకం 941లోనే రచించి అక్కడ ఆదికవి అయినట్టి ఇక్కడి గంగాధర వాస్తవ్యుడగు పంపకవి రెండవ అరికేసరి ప్రభువుచే ధర్మపురి అనే అగ్రహారాన్ని బహుమతిగా బడసినట్టు తెలియవస్తోంది. అతనికి తమ్ముడైన జినవల్లభుడు అరికేసరి ప్రభువు ఆస్థాన కవిగా 9 సంస్కృత కన్నడ శాసనాల్ని చివరలో 3 తెలుగు కందపద్యాల్ని శాసనంలో వేయించినట్టుగా స్పష్టమవుతోంది. ఈ కందపద్యాలే తెలుగులో మొట్టమొదటి కందపద్యాలని రూఢి అవుతోంది. క్రీస్తు శకం 850లో పండరంగని అద్దంకి శాసనం ద్వారా తొలి తెలుగు తరువోజ పద్యాలు తొంగిచూడగా కరీంనగర్లోని ఈ బొమ్మలమ్మగుట్ట శాసనంలోనే క్రీస్తు శకం 946లో తొలి తెలుగు కందపద్యాలు వెలసినట్లు చరిత్ర చెబుతోంది. మత్సుకు ఇందలి తొలి తెలుగు పద్యాన్ని ముచ్చటగా ఎలుగెత్తి పాడితే ఇలా ఉంటుంది. జిన భవనంబులెత్తించుట జిన పూజల్ చేయుచున్కి జినమునులకున్ అత్తిన యన్నదానం బీవుట జినవల్లభు బోలగలరే జినధమ్మ పరుల్ జినవల్లభు బోలగలరే జినధమ్మ పరుల్. ప్రాథమిక దశలోని తెలుగు కాబట్టి కాస్త అస్పష్టమనిపించినా జినభవనాలనబడే జైన మఠాల్ని కట్టించటంలో, జినమునులను సేవిస్తూ అన్నదానాల్ని చేయించటంలో జినవల్లభుడే అగ్రగణ్యుడన్న విషయాన్ని ఈ కందపద్యార్థం తెలియజేస్తోంది. ఇట్టి అపూర్వ తొలి తెలుగు కందపద్య శాసనాలు ఉన్న ఈ బొమ్మలమ్మ గుట్టను పరిరక్షించుకోవలసిన ఆవశ్యకత తెలుగువారందరి భుజస్కంధాలపైనుంది. ఇటీవల కొందరు పైరవీకారులు, కాంట్రాక్టర్లు రాజకీయ ప్రాబల్యంతో సమీపంలోని నెమళ్లగుట్టలాగే బొమ్మలమ్మ గుట్టను కూడా గ్రానైట్ రాళ్లుగా కొల్లగొట్టి సొమ్ము చేసుకోవటానికి యత్నించగా
స్థానిక కవులు, మేధావులు, పాత్రికేయులు ప్రతిఘటించి ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. ఈ శాసనాల గుట్టను దిగిరాగానే సహస్రలింగాలయం మన దృష్టిని ఆకర్షిస్తుంది. సహస్రలింగాల్ని ప్రతిష్ఠించడం వల్లనేమో ఈ గుడికి ఆ పేరు వచ్చింది. సహస్రాధిక సంవత్సరాల క్రితం నాటి తొలి తెలుగు కందపద్యాలు ఉన్న ఈ బొమ్మలమ్మ గుట్ట మీది చారిత్రక శాసనాల్ని చెక్కు చెదరకుండా పదిలపరుచుకోవాలనే కర్తవ్యబోధ చేస్తున్నట్టుగా నంది విగ్రహం గంభీరంగా అటువైపే చూస్తున్నట్టుగా అగుపిస్తుందిలా.